హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అనీస్ క్లాసిక్స్. ఈరోజు మీకు నేను ఇంట్లోనే ఆలు చనా చాట్ ఎలా చేసుకోవాలో సింపుల్గా చూపిస్తాను. ఇది మనం ఇంట్లో చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది బయట కొన్నదానికంటే. సో అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం వీడియోలో. ఫస్ట్ అయితే దీనికోసం నేను బాయిల్ చేసిన ఆలు తీసుకున్నాను. పీల్ తీసుకుని ఒక బౌల్లో వేసుకోవాలి. నెక్స్ట్ ఇది కాబోలే చనా అనమాట. ఒక 8 hours సోక్ చేసుకుని తర్వాత మనం బాయిల్ చేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లో టమాటా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఆనియన్, అలాగే చిల్లీ, అలాగే కొత్తిమీర కూడా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి వేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లో నేను జీలకర్ర వేసాను. ఇది ఫ్రై చేసి పౌడర్ చేసిన జీలకర్ర. అలాగే ధనియాలు కూడా ఫ్రై చేసి పౌడర్ చేసుకోవాలి. నెక్స్ట్ కారం, తర్వాత సాల్ట్, నెక్స్ట్ 1 లెమన్ జ్యూస్ స్క్వీజ్ చేసుకున్న జ్యూస్ కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లో టర్మరిక్, చింతపండు జ్యూస్ అనమాట. ఇది మరీ చిక్కగా ఉండకూడదు. సో నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా ఉంటే సరిపోతుంది. సో అది కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇలా హ్యాండ్తో ఆలు అండ్ చనాని లైట్గా స్మాష్ చేసుకోవాలి. మరి ఎక్కువ పేస్ట్ చేసేయకూడదు. నెక్స్ట్ దీంట్లో మనకి వెదర్ తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోవాలి. మనకి హాట్గా తినాలనిపిస్తే హాట్ వాటర్ వేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా ఉన్న పర్వాలేదంటే నార్మల్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇదంతా బాగా మిక్స్ చేసుకుంటే మనకి ఆలు చనా చాట్ ఇంట్లోనే చాలా టేస్టీగా హెల్తీగా తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ దీనిపైన కొంచెం క్రిస్పీగా ఉండడానికి కార్న్ఫ్లేక్స్ కానీ లేదా సన్న కారపూస ఉంటుంది కదా, అది కూడా పైన గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ ఆలు అండ్ చనా చాట్ రెడీ అయిపోతుంది.